మీడియా మిత్రులకు నమస్కారం అండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు కేవలం సేవకులు మాత్రమే. ఈరోజు చూస్తున్నాం, రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యేల మొదలు మంత్రుల దాకా, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి దాకా నవ్వొస్తుంది చూస్తుంటే. రాజ్యాంగం అంటే ఏమి, రాజ్యాంగ పీఠిక అంటే ఏమి, కులం మతం ప్రాతిపదికన కాకుండా కుల మత రాగద్వేషాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నా సోదరునిగానే భావించి రాజ్యపాలన చేస్తానన్న సీఎం స్థాయి మనుషులు కూడా ఈ రోజు మత ప్రాతిపదికన మాట్లాడడం చాలా సిగ్గు సిగ్గు సిగ్గు. నిన్న చూస్తున్నాం మన బీహార్ లో జరిగినటువంటి సంఘటన. ఏమయ్యా నితీష్ కుమార్ గారు, మీకు నమస్కారం అండి. ఎందుకయ్యా మీకు ముస్లింలు అంటే అంత ఇది తెలీదా మీకు? దాదాపు 20 సంవత్సరాలు సీఎంగా చేశారు. అదేవిధంగా ఇంకా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే మీ ప్రవర్తన ఈ మధ్య చాలా మారింది. బీజేపీతో మీరు అనుసంధానంగా ఉన్నంత మాత్రాన, ఎన్డీఏతో సంబంధాలు ఉన్నంత మాత్రాన మీరు ఏం చేస్తున్నారు? మనుషుల్లో ప్రవర్తించండి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు కేవలం పాలకులు మాత్రమే, అంటే మా సేవకులు మాత్రమే అని గ్రహించండి. మొన్న జరిగినటువంటి ఒక స్నాతకోత్సవంలో పాట్నాలో మహిళలను ముఖ్యంగా మీరు సడన్ గా ఉంటా ముస్లింల మనోభావాలు దెబ్బతీశారా? ముస్లిం మహిళ ఒక డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనే డాక్టర్ యొక్క సడన్ గా ఆమె దగ్గర రాగానే ఉన్న పలంగా మీరు ఆమె యొక్క నకాబ్ అంటే ఆమె యొక్క హిజాబ్ ను లాగడం, ఆమె హఠత్ పరిమాణానికి గురి కావడం, అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వడం చాలా చాలా తప్పు చేశారు సార్ మీరు. ఎందుకంటే ముస్లింల మనోభావాలతో ఆడుకోవడం పద్ధత అంటే ముస్లింలంతా మీరు అనుకున్నట్లు వేరే రకంగా మీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుందో ఆ విధంగా అనుకుంటున్నారో మీరు చాలా తప్పండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సీఎం గా ఉండి దాదాపు అపార అనుభవం ఉన్నటువంటి మీరు ఈ విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదు. మీరు తక్షణం ఏదైతే డాక్టర్ పర్వీన్ కు క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ముస్లిం సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి. మీరు నిజంగా పాలకులైతే మీకు నిజంగా రాజ్యాంగం మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే తక్షణం మీరు మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి అనంతపురం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. సీఎం నితీష్ కుమార్, నితీష్ కుమార్, నితీష్ కుమార్. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు కేవలం సేవకులు మాత్రమే. ఈరోజు చూస్తున్నాం, రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యేల మొదలు మంత్రుల దాకా, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి దాకా నవ్వొస్తుంది చూస్తుంటే. రాజ్యాంగం అంటే ఏమి, రాజ్యాంగ పీఠిక అంటే ఏమి, కులం మతం ప్రాతిపదికన కాకుండా కుల మత రాగద్వేషాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు నా సోదరునిగానే భావించి రాజ్యపాలన చేస్తానన్న సీఎం స్థాయి మనుషులు కూడా ఈ రోజు మత ప్రాతిపదికన మాట్లాడడం చాలా సిగ్గు సిగ్గు సిగ్గు. నిన్న చూస్తున్నాం మన బీహార్ లో జరిగినటువంటి సంఘటన. ఏమయ్యా నితీష్ కుమార్ గారు, మీకు నమస్కారం అండి. ఎందుకయ్యా మీకు ముస్లింలు అంటే అంత ఇది
తెలీదా మీకు? దాదాపు 20 సంవత్సరాలు సీఎంగా చేశారు. అదే విధంగా ఇంకా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే మీ ప్రవర్తన ఈ మధ్య చాలా మారింది. బీజేపీతో మీరు అనుసంధానంగా ఉన్నంత మాత్రాన, ఎన్డీఏతో సంబంధాలు ఉన్నంత మాత్రాన మీరు ఏం చేస్తున్నారు? మనుషుల్లో ప్రవర్తించండి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు కేవలం పాలకులు మాత్రమే, అంటే మా సేవకులు మాత్రమే అని గ్రహించండి. మొన్న జరిగినటువంటి ఒక స్నాతకోత్సవంలో పాట్నాలో మహిళలను ముఖ్యంగా మీరు సడన్ గా ఉంటా ముస్లింల మనోభావాలు దెబ్బతీశారా? ముస్లిం మహిళ ఒక డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనే డాక్టర్ యొక్క సడన్ గా ఆమె దగ్గర రాగానే ఉన్న పలంగా మీరు ఆమె యొక్క నకాబ్ అంటే ఆమె యొక్క హిజాబ్ ను లాగడం, ఆమె హఠత్ పరిమాణానికి గురి కావడం, అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వడం చాలా చాలా తప్పు చేశారు సార్ మీరు. ఎందుకంటే ముస్లింల మనోభావాలతో ఆడుకోవడం పద్ధత అంటే ముస్లింలంతా మీరు అనుకున్నట్లు వేరే రకంగా మీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుందో ఆ విధంగా అనుకుంటున్నారో మీరు చాలా తప్పండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సీఎం గా ఉండి దాదాపు అపార అనుభవం ఉన్నటువంటి మీరు ఈ విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదు. మీరు తక్షణం ఏదైతే డాక్టర్ పర్వీన్ కు క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ముస్లిం సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి. మీరు నిజంగా పాలకులైతే మీకు నిజంగా రాజ్యాంగం మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే తక్షణం మీరు మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి అనంతపురం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. సీఎం నితీష్ కుమార్. అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా మేము అనంతపురంలో పాత ఊరు జామియా మస్జిద్ నుంచి ఈరోజు ముస్లిం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ నిర్వహించడం ఏమంటే గత రోజుల కిందట మన సీఎం బీహార్ సీఎం వచ్చి నితీష్ కుమార్ గారు వచ్చి ముస్లిం మహిళ డాక్టర్ గారి హిజాబ్ లాగడము పెద్ద అది నలుగురిలో హైలైట్ చేసినట్లుగా అయిపోయింది. అయ్యా నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఇంతవరకు ఎన్నో మీరు ఉద్యమాలు చూశారు, పరిపాలించారు, ఇన్ని చూశారు, అయినా మీరు ఏమైనా మతిస్థిమితం తప్పిందా? మీకేమైనా మెంటల్ వచ్చిందా? ఒక ముస్లిం మహిళను అంతమంది ఉన్న దానిలో వచ్చి ఒక మహిళను హేళన చేసినట్లుగా మీరు నకాబ్ లాగారే. ఏమైనా ఆమెను ఉగ్రవాద తీవ్రవాద? ఒక మహిళ డాక్టర్ని మీ దగ్గరికి పంపించిన అధికారులు కూడా పంపించిన కూడా వాళ్ళు తెలిసి కూడా వల్ల మీరు నకాబ్ లాగడము ఎంత దారుణం అంటే నిజంగా మీరు సీఎం ఆ స్థాయికి మీకు స్థాయి కాదు ఇది. దయచేసి ఈ భారతదేశంలో ఎంతో మంది వీర నారిమణులు ఈరోజు దించి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ దేశం కోసము మహిళలు ఎంతో మంది త్యాగమూర్తులు అయినారు. అటువంటి దేశంలో మహిళలు అంటే గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవాన్ని మీరు ఈరోజు కించపరిచారు. అందరూ సమాజంలో ఎంత మంది సిగ్గుతో తల ఉంచుకుంటున్నారంటే మగజాతి సిగ్గుతో తల ఉంచుకునేట్టుగా చేశారు మీరు. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి ఇలా చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. మనిషిలో ఇతనికి ఏమన్నా మతిసీమ దబ్బిందా? ఇటువంటి సీఎం అసలు ఈ పదవిలో కొనసాగడం ఉంది, ఇది కొనసాగకూడదని చెప్పేసి చాలా మంది ఖండిస్తున్నారు. దయచేసి ఈ సీఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షాలు పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తాము. లేదంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ సీఎం బట్రా చేయాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చేసిన హృదయపూర్వక ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మన మహిళ పైన ఒక సీఎం గారు ఈ హోదాలో ఉండి హిజాబ్ లాగడం చాలా పెద్ద తప్పు. అందుకనే వాళ్ళని ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మన సీఎం గారు ఈరోజు నితీష్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలని యావత్ భారతదేశం ముస్లిం మైనార్టీ సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఏమైనా ఈ క్షమాపణ చెప్పని వేళలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతుంది. అలాగే ఆయనకు ఏమైనా శిక్ష వేశామని మేము కోరుకుంటాం. ముస్లిం మైనార్టీలు ఏమంటే ఆడపిల్లలంటే అంత ఆసామాసిగా ఉందా? ఆడపిల్లలంటే అంత చిన్న చూపా? ఒక పెద్ద మనిషి ముస్లిం మైనార్టీ వాళ్ళని ఎలా చూడాలో తెలియదా? ఒక సీఎం పదవిలో ఉండి ఒక పెద్ద వయసులో ఉండి మన మహిళను చిన్న అమ్మాయిను డాక్టర్ గారిని హిజాబ్ లాగడం ఎంత తప్పు నేరం. అదే విధంగా ప్రతి ఒక్కరిని అదే చెప్తున్నాం, ప్రతి ఒక్క ముస్లిం సోదరి మహిళలను అందరినీ క్షమాపణ కోరాలని సీఎంని కోరుకుంటాం. డౌన్ ద బెడ్ సీఎం, డౌన్ ద బెడ్ సీఎం, డౌన్ ద బెడ్ సీఎం.